వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా శిఖంబరి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయం విద్యుత్ దీపాలతో పూల అలంకరణలతో సుందరంగా ముస్తాబై భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులు సాంప్రదాయ వేషధారణలో భక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు ఇచ్చి భక్తులను అలరించారు. వారి ప్రదర్శనలకు ఆలయ ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది. భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు పెద్ద ఎత్తున తరలిరాగా ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు. తొలి ఏకాదశి వేడుకలతో భద్రకాళి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం పరిధిలో రామ్నగర్ తండా 4వ వార్డు సమీపంలో శనివారం సాయంత్రం సుమారు 5:30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం హుండా బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురి కావడంతో మొత్తం 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండి కోమాలో ఉన్నారని స్థానికులు తెలిపారు. మిగిలిన 4 కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది. ప్రజల్లో తీసుకురావాలి. మీ టీవీ అనేది అందరి టీవీలా ఉండాలి. జడ్చర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తుల ఆధ్యాత్మిక నిలయం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ ఆలయానికి నిత్యం వందలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ప్రశాంతమైన వాతావరణం, సాంప్రదాయ శిల్పకళలతో ఈ ఆలయం ప్రతిరోజు నిత్య అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. భక్తులు తమ కుటుంబ శ్రేయస్సు కోసం ప్రత్యేక సేవలో పాల్గొంటారు. ప్రతి ఏటా నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు, శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను తిలకించేందుకు జడ్చలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. అదేవిధంగా శ్రావణ మాసం, వైకుంఠ ఏకాదశి, దేవి నవరాత్రులు వంటి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదాన సేవలు నిర్వహించడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆధ్యాత్మికత, సాంప్రదాయం, భక్తి భావాల సమ్మేళనంగా నిలిచిన జడ్చర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మహబూబ్ నగర్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా భక్తుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. జడ్చర్ల వెంకటేశ్వర స్వామి దేవాలయం సుక్షేత్రమైనటువంటి జడ్చర్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో చాలా చక్కగా వైభవంగా ఉదయాన్నే స్వామివారికి అభిషేకము, అలంకారము, పుష్పాలంకరణము, అర్చన సేవ, మహా నివేదనం, మహామంగళారతి జరపబడింది. ఆ తర్వాత మన యొక్క దేవాలయంలో, చరిత్ర గల దేవాలయంలో, మన యొక్క వెంకటేశ్వర స్వామి వారి సాన్నిధ్యంలో ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున ప్రతి భక్తుడు కూడా హైందవ ధర్మంలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విశేషమైనటువంటి ఉపవాసము చేయవలను. అదేవిధంగా ఈ యొక్క ఏకాదశి ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తుంది. కానీ ఈ యొక్క ఏకాదశికి చాలా ప్రాధాన్యమైనటువంటిది. వైకుంఠ ఏకాదశికి ఎంత ప్రాధాన్యతంగా ఉంటుందో ఈ యొక్క తొలి ఏకాదశి అంటారు. ఈ యొక్క తొలి ఏకాదశి రోజున, అంటే తొలి ఏకాదశి అంటే ఈ యొక్క చాతుర్మాస్యము ప్రారంభమయ్యేటువంటి దశమి రోజున నుంచి ప్రారంభం. కానీ ఏకాదశి, ద్వాదశి, దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజులు విశేషమైనటువంటి ఆ వ్రతము ఆరంభం అవుతా ఉంది. కాబట్టి చాతుర్మాస యొక్క వ్రతము ఆ వ్రతానికి సంబంధించినటువంటిది కాబట్టి అందుకే తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ యొక్క తొలి ఏకాదశి రోజున విష్ణు స్వరూపుడైనటువంటి కలియుగ వైకుంఠనాథుడైనటువంటి ఆ దేవాదేవుడైనటువంటి ఆ కాంచన బ్రహ్మ అనేటువంటి ఆ శ్రీనివాసుడి యొక్క దర్శనం చేసుకుంటే మన యొక్క చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించిపోయి అంటే మన యొక్క చేసేటువంటి పాపాలన్నీ కూడా హరించేటువంటి వాడు. కాబట్టి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి క్షేత్రమైనటువంటి జడ్చర్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క సాన్నిధ్యంలో విచ్చేసి మన యొక్క కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చేటువంటి కొంగు బంగారం అయినటువంటి జడ్చర్ల వెంకటేశ్వర స్వామి వారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విశేషంగా ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుండి ప్రారంభమయ్యి దివ్యమైనటువంటి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. భగవద్భక్తులందరూ కూడా వారి యొక్క కోరికలన్నీ కూడా తీర్చేటువంటి కొంగు బంగారంగా వెలుస్తూ ఉన్నాడు మన వెంకటేశ్వర స్వామి. అదే విధంగా ప్రతి పౌర్ణమి కూడా మన యొక్క దేవాలయంలో
ప్రతి పౌర్ణమి కూడా శ్రీనివాసుని యొక్క కళ్యాణోత్సవం, అన్నదాన ప్రసాద కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అదే విధంగా డెవలప్మెంట్ ప్రకారంగా చూసుకుంటే మన గాలిగోపురం నిర్మాణం జరుగుతూ ఉన్నది. అదే విధంగా మన కోనేరు స్వామివారి యొక్క పుష్కరిణి కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నది. వైభవంగా దివ్యమైనటువంటి క్షేత్రాలు ఏ విధంగా మనం వెళ్ళి క్షేత్ర దర్శనం చేసుకునే సందర్భంగా దానికన్నా మొదలుగా స్వామివారి యొక్క పుష్కరిణిలో ఆ స్నానాలు ఆచరించుకొని గంగాదేవి పూజ చేసి స్వామివారి ఏ విధంగా దర్శనం చేసుకుంటామో ఆ విధంగా దర్శనం చేయించాలనే ఒక సంకల్పం ద్వారా అదే విధంగా చేస్తూ ఉన్నాం. అదే విధంగా అభయాంజనేయ స్వామి దేవాలయం కూడా పునర్వైభవం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క దివ్యమైనటువంటి క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పం ద్వారా ఈ యొక్క కార్యక్రమం జరపబడతా ఉన్నది. కాబట్టి ఇంకా దివ్యమైనటువంటి ఇంకా మన యొక్క దేవాలయం కూడా ఇంకా భవ్యంగా నిర్మాణం జరగాలి. కాబట్టి భక్తులందరూ కూడా సహకరిస్తే ఆ యొక్క రూము నిర్మాణాన్ని కానీ ప్రతి ఒక్కటి కూడా దేవాలయంలో చేయడానికి అవకాశంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డోనర్లందరూ కూడా ముందరకు వచ్చి విశేషంంగా సహాయ సహకారాలు అందిస్తూ భగవంతుడి యొక్క అనుగ్రహం మన జడ్చర్ల వెంకటేశ్వర స్వామి వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఉద్యమ కుటుంబ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న యువ నాయకులు కోల్చారం మండలం సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పైతెర సర్పంచ్ యాబండగారి రవితేజ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రవితేజ రెడ్డికి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యమ కుటుంబం నుంచి వచ్చి చిన్న వయసులోనే ప్రజాసేవలోకి రావడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొంది ప్రజలకు మరింత సేవ చేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రవితేజ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.